సంవత్సరాలు తర్వాత, అంటే ఎప్పుడో రావాలనుకున్నాను మీ ఊరు, కానీ ఇప్పటికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఈ కార్యక్రమానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన సోదరులు జాషువా గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక పైన సేవకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. నాతో ఈరోజు కలిసి ఈ సోదరులు రత్నకుమార్ గారు ఉన్నారు. రత్నకుమార్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. జాషువాని నాకు పరిచయం చేసినటువంటి సేవకులు రత్నకుమార్ గారు. ఆయన కూడా ఇప్పుడు పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ లో ప్రస్తుతం ట్రెజరర్ గా ఉన్నారు. అలాగే చిలకలూరుపేటలో బలమైన సేవ పరిచర్యలు కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు రాత్రి మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు కృప చూపించాడు. అందుకనే దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ముందే వచ్చేవాళ్ళం మేము, కానీ అడ్రస్ కొంచెం మేము అడిగిన అడ్రస్ కరెక్ట్గా మాకు దొరకలేదు. మాకు వేరే అడ్రస్ ఏది చెప్పారు, మేము వెళ్ళిపోయాము. మీ ఊరి నుంచి మేము 12 కిలోమీటర్ల అవతలకి వెళ్ళిపోయాం. మేము సరైన మార్గం కనిపించినా కూడా వెళ్ళాల్సిన స్థలానికి కరెక్ట్ అడ్రస్ తెలియలేదనుకోండి, ఇది ఇలాగే ఆలస్యం అయిపోతుంటుంది. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళాలో ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత అది కూడా మనం ముందు తెలుసుకుని అడ్రస్ తెలుసుకుని వెళ్ళాలి. అడ్రస్ తెలియలేదనుకోండి అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం మాలాగా. అందుకనే పరలోకానికి అడ్రస్ తెలుసుకోవడానికి ప్రసంగం వినడానికి రావాలి. స్తోత్రం కలుగును గాక. చాలా మంది అనుకుంటారు మనకెందుకు లేండి ఇవన్నీ అని, కానీ దేవుని వాక్యమే పరలోక రాజ్యానికి మనలను నడిపించేటువంటి ఒక సాధనంగా ఉంది. ఇక ఈరోజు రాత్రి ప్రేరణ ప్రజ్ఞ అనేటువంటి బిడ్డలకి ఈరోజు జన్మదిన కార్యక్రమం ఉంది అని రమ్మని చెప్పారు. నేను 10 గంటలు అయింది కాబట్టి ఎక్కువసేపు వాక్యం ప్రసంగం చేసుకునే టైం కాదు. కాబట్టి ఒక కొద్ది నిమిషాలంటే గంట కాదు, కొద్ది నిమిషాలంటే అరగంట కూడా కాదు, ఇంకా తక్కువే చెప్తాను నేను. టైం లేదు, పిల్లలు కూడా నిద్రపోతారు. అసలు మెయిన్ ఇవాళ నాయకులు వాళ్లే కాబట్టి వాళ్ళు నిద్రపోయినా మనం చేసేది ఏం లేదు. అందుకనే ఎక్కువసేపు 15 మినిట్స్, ఒక 15 నిమిషాలు మీకు నేను చెప్తాను. ఇప్పుడే వచ్చేటప్పుడు అనుకుంటున్నాం 10ంటికి వచ్చాం. ఈరోజు మనది చాలా రాంగ్. ఇది వాళ్ళు చాలా ఎదురు చూశారు, మనం ఆలస్యం చేశాం. కాబట్టి ఇదే గ్రామానికి ఇంకొక డేట్ మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను. డిసెంబర్ లోపు ఖచ్చితంగా నేను డేట్ ఇస్తాను, లేదా క్రిస్మస్ కన్నా వస్తాను, సెమీ క్రిస్మస్. ఎందుకంటే చాలా బాధగా ఉంది 10 గంటలకి రావడం, నేను ఎక్కువసేపు మీతో గడపలేకపోవడం ఇబ్బందికరం. అయినా కూడా ఇది దేవుని చిత్తం ఈరోజు మీ ఊరు రావటం. ఇప్పుడే ఉదయకాలం నుంచి ఈరోజు విజయవాడలో వరద బాధితుల కోసం మా రత్నకుమార్ గారు, మేము అందరూ కలిసి యవనస్తులంతా కలిసి వెళ్ళి అక్కడ వరదలో మునిగిపోయినటువంటి కుటుంబాల వారికి కూరగాయలు, మంచినీళ్లు, సీసాలు అవన్నీ కూడా మేము తీసుకెళ్ళాం. దాదాపు ఒక 1000 కుటుంబాలకి వాళ్ళ మేము అవి అన్ని సప్లై చేయడానికి ప్రయత్నం చేసాం. దేవుడు ఆ కార్యాన్ని ఘనంగా జరిగించాడు. స్తోత్రం కలుగున గాక. ఈరోజు మనం వినేటువంటి ఒక మాట చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు చెప్తాను. మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే మీకు తెలియని విషయాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. అన్నీ మేమంటే ఒక ప్రసంగం చేస్తాం, మీరేమో రోజుకి 15 ప్రసంగాలు వింటారు టీవీలో. సో మాకంటే మీరే జ్ఞానవంతులు. అయినా కూడా మేము చెప్పేది వినాలి, ఎందుకంటే మైక్ నా చేతికి ఇచ్చారు, మీరు చక్కగా కూర్చున్నారు కాబట్టి వినేవాళ్ళు చెప్పేవాళ్ళకి లోకం అంట. మైక్ ఇవ్వగానే గంటల ప్రసంగాలు సాగదీసి చెప్పేంత జ్ఞానము లేదు, మీ దగ్గర అంత ఓపిక లేదు. అందుకని అంతసేపు అవసరం లేదు. చిన్నప్పుడు ఒక పద్యం నేర్చుకున్నాను నేను, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అని. శ్రేష్టమైన మాట మనం కొంచెం విన్నా అది మన మనస్సులో హత్తుకోవాలి. మనం విస్తారంగా 1.5 సేపు ప్రసంగాలు విన్నా దాంట్లో మర్చిపోయామనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏంటి? వినేది ఒక మాట అయినా కూడా ఆ మాట హృదయంలో స్థిరపరచబడేటట్లు మనస్సు పెట్టి వినాలి. మనస్సు పెట్టి విన్న ప్రతి మాట హృదయంలో చేర్చబడుతుంది. హృదయంలో దేవుని వాక్యం ఉంటే మీరు ఎక్కడికి నడిచినా ఆ వాక్యము మీతో పాటు నడుస్తుంది. మీకు అనుదిన జీవితాల్లో అది ఉపయోగపడుతుంది. దేవుని యొక్క సంకల్పం మీ పట్ల నెరవేర్చబడుతుంది. మరి సోదరులు జాషువా గారు ఈ మధ్యనే నాకు పరిచయం అయ్యారు. చాలా
తగ్గింపు కలిగినటువంటి సేవకుడు యవ్వన వయసులో అద్భుతమైనటువంటి పరిచర్య చేయాలన్న సంకల్పాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. నీ వయసు ఎంత నాయనా? చెప్పకూడదా? రైట్, అది అందుకని అడుగుతాను. అయ్యా మీకు కూడా వందనాలు. ఓకే, 28 to 29 years అంటే ఇంకా క్లియర్గా చెప్పట్లేదు. 27 మరి నువ్వే ఎక్కువ చెప్పుకుంటున్నావు. నువ్వు 27 వచ్చిందంట నీకు. 27 సంవత్సరాల వయసులో బలమైనటువంటి సంకల్పం ఉంటుంది. యవ్వన వయసులో దేవుని కొరకు పరిగెత్తాలనేటువంటి సేవ భారం ఉంటుంది. ప్రభు జాషువా గారికి అది ఇచ్చాడు. స్తోత్రం చెప్పగలరు ఒకసారి? హల్లెలూయా. అలాంటి ఒక బలాన్ని దేవుని కొరకు వాడటం దేవునికి ఇష్టం. నేను 19.5 సంవత్సరాలకి నేను రక్షణ పొందాను. నేను సెంట్రల్ గవర్నమెంట్లో ముంబైలో ఉద్యోగం చేస్తుండగా 2001లో దేవుడు నన్ను దర్శించి సేవ కొరకు పిలిచినప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేసి 19.5 సంవత్సరాల వయసులోనే నేను సేవకు వచ్చినప్పుడు దేవుడు తన కృపను నాకు అనుగ్రహించాడు. ఇప్పటిదాకా దాదాపు ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు. రాబోతున్నటువంటి దినాలలో యవ్వనస్తులు అనేక మందిని ప్రభు వైపు నడిపించాలి అన్న ఆశతోనే 2001 నుంచి అనేక మంది సేవకులను తయారు చేయడానికి ప్రయత్నం చేశాను. ఇప్పటి వరకు 54 సంఘాలను సువార్త లేని చోట్ల స్థాపన చేయడానికి ట్రైనింగ్ ఇచ్చి సేవకుల్ని నేను దాదాపుగా ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అన్ని జిల్లాల్లో కూడా పంపించి అక్కడ సేవలు ప్రారంభం చేశాం. తెలంగాణలో సేవ ప్రారంభం చేశాం. కేరళ రాష్ట్రంలో సేవ ప్రారంభం చేశాం. ఇవన్నీ దేవుని కృప అనేకులకు విస్తరించాలన్న ఉద్దేశంతో యవ్వన బలాన్ని దేవుని కొరకు మేము ఇవ్వటానికి ప్రయత్నం చేశాం. దానివల్ల ఈరోజు దేవుని వాక్యం అనేక చోట్ల స్థిరపరచబడడానికి అవకాశం వచ్చింది. అలాగే సోదరులు జాషువా గారు కూడా బలమైన పరిచర్య చేస్తూ ఇంకా అనేక చోట్లకి సంఘాలను విస్తరింపచేయును గాక. ఆమేనని గట్టిగా చెప్పాలా? ఇంకోసారి చెప్పండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ గుంటూరు ప్రకాశం జిల్లాలో సౌండ్ తక్కువ కాదండి. ఒరిజినల్ మీకు ఏదైనా గొడవ అయిందనుకోండి, ఇక్కడ అరిస్తే మా పేటలో వినబడిద్ది, చిలకలూరు పేటలో. మరి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మరి అంత నోట్లో నాలుగు లేదు, అంత ఇన్నోసెంట్గా ఉండకూడదు. ఒరిజినల్ బలం అంతా దేవుని కొరకు వాడాలి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. చూసారా సౌండ్ పెంచారు? ఇప్పుడు ఒరిజినల్ సౌండ్ మీ నోటి మాట దేవుని కొరకు ఉపయోగపడాలి. ఓకే, ఒక 10 నిమిషాలు సీరియస్గా వినండి. నేను చెప్పే మాటలు దేవుని యొక్క వాక్యానికి చెందినవి. బైబిల్ గ్రంథం తెరవండి. బైబిల్ నుంచి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 2వ మాటను ఒకసారి మనం చదువుదాం. ఒక నిమిషం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యంలో 8వ కీర్తన 2వ వచనంలో, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇవాళ బర్త్డే కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మనల్ని పుట్టించిన వాడు, పోషించిన వాడు, నడిపిస్తున్నవాడు దేవుడే. ఆయన లేకుండా మనం ఎవ్వరము పుట్టలేదు, ఎవరము బ్రతకలేము. మన జననం, మన మరణం, మన జీవితం యావత్తు దేవునిదే. జీవితకాలంలో ఒక్క రోజు నువ్వు ముందుకెళ్ళావంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. రెండవది, నీ వయస్సు ముందుకెళ్తూనే ఉంటుంది. దేవుడిచ్చిన వయస్సు ఉంటుంది, వెనక్కి మాత్రం రాదు. కొంతమంది తెల్లగా వెంట్రుకలు ఉన్న వాళ్ళు ప్యాకెట్ వేసుకుంటే నల్లగా అయిపోతాయి. జనరల్గా కొంచెం ముసలు అవుతున్నాం అనగానే ఒక ప్యాకెట్ వేసుకుని నల్లగా మార్చగలరు, కానీ వయసును తగ్గించలేము. ఎంత ఆయుష్కాలము దేవుడిచ్చాడో ఆ ఆయుష్కాలము మట్టుకు సంతోషంగా బ్రతికేస్తాం మనం. ఆయుష్కాలం పూర్తయ్యే వరకు సంవత్సరములు దీవెనగా దయచేవాడు దేవుడే. స్తోత్రం కలుగునుగాక. ఈ పుట్టినరోజుల్లో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, పుట్టింది మనమైనా పుట్టించిన వాడు దేవుడు కాబట్టి, పుట్టించిన వాడు మనకు ఆయుష్కాలంను ప్రతి దినమును ఒక క్రొత్త దినంగా మనకి ఇస్తున్నాడు. కాబట్టి
దేవుడు పుట్టించాడు కనుక దేవుని మనం జ్ఞాపకం చేసుకోవడమే పుట్టినరోజు యొక్క ప్రధానమైన రహస్యం. ఈరోజు పెద్ద పెద్ద ప్రోగ్రాములు పెట్టక్కర్లేదు, అందరిని పిలిచి పెద్ద ఫంక్షన్ చేయక్కర్లేదు. కానీ మీకు తెలిసిన, మీరు కలిసిన ప్రతి వ్యక్తికి మన పుట్టినరోజున నా దేవుడు నన్ను పుట్టించాడు గనక నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పడం, ఇది ఖచ్చితంగా మనం చేయాల్సిన పని. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి చిన్న బిడ్డలిద్దరిని దేవుడు పుట్టించి వారి కుటుంబంలో ఒక అద్భుతమైనటువంటి కార్యమును దేవుడు చేసి ఆ బిడ్డలు ఎదుగుతుండగా ఆయుష్కాలం ఇచ్చాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పుట్టినరోజున మనం నేర్చుకునే మాట ఏంటంటే, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని. చిన్నపిల్లల జీవితాలలో శ్రేష్టమైన దేవుని కృప నివసిస్తూ ఉంటుంది. దేవుడు వారి జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. వారు కల్మషం లేనటువంటి వారు, వారు కుట్రలు, కుతంత్రాలు, కులాలు, మతాలు, జాతులు, వర్గాలు ఏమీ తెలియని వారు, నేరుగా దేవునితో సంబంధం కలిగి ఉన్నవారు. అందుకనే చిన్నపిల్లల లాంటి వారిదే పరలోక రాజ్యం అని యేసు ప్రభు వారు ప్రసంగం కూడా చేశాడు. ఎందుకండి చిన్నపిల్లల లాంటి వారిది పరలోక రాజ్యం అంటే, వారు పావురముల వలె నిష్కల్మషంగా ఉంటారు. వారిలో ఏ విధమైన అపవిత్రత ఉండదు. వారికి మంచి మనస్సు, మంచి ఆలోచన ఉంటుంది. అలాంటి శ్రేష్టమైన పిల్లల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. వారట దేవుని యొక్క సాధనాలుగా మన జీవితంలో పంపించబడటమే కాక, ఇక్కడ వ్రాయబడిన దాని ప్రకారం ఎవరెవరి కుటుంబాలలో చిన్న పిల్లలకి దేవునిని గూర్చి బోధించి, దేవుని యొక్క మాట వారి నోట ఉంచి, దేవునిని ప్రార్థించడం ఏ కుటుంబాల వారు పిల్లలకు నేర్పుతున్నారో, వారి యొక్క ఇంట్లో జరుగుతున్నటువంటి చిన్న పిల్లల ప్రార్థన, చిన్న పిల్లల నోటి నుంచి వచ్చే స్తుతులు, దేవునిని గుర్చిన స్తుతులు వారి కుటుంబం చుట్టూ ఒక బలమైన గోడను నిర్మిస్తాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వ్రాయబడింది, నీవు ఒక దుర్గమును స్థాపించావు. దుర్గము అంటే గోడ అని అర్థం. అంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు దేవునిని ఆరాధించి దేవుని స్తుతిస్తుంటే, నీ ఇంటి చుట్టూ, నీ యొక్క కుటుంబం చుట్టూ ఒక బలమైనటువంటి గోడ నిర్మాణం జరుగుతుంది దేవుని చేత. అక్కడికి సాతానుడు గాని చీకటి అంధకార శక్తులేవి నీ కుటుంబంలోనికి ప్రవేశించలేవు. అందుకనే బైబిల్ చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను బాల్యమునందే వానికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ఏమి నేర్పాలి? చిన్నపిల్లలకి మీరు ఏం నేర్పాలి అని అంటే, దేవుడు నీకు ఏదైతే మంచి జీవితం ఇచ్చాడో ఆ జీవితాన్ని గురించి ఆ బిడ్డలకు చెప్పి, నీకు ఇచ్చిన జీవితాన్ని నీకు ఎవరిచ్చారో ఆ దేవుని ఘనత ఆ బిడ్డ తెలుసుకునేటట్లు నీవు వారికి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తూ దేవుని గురించి వారికి బోధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వారు దేవుని స్తుతిస్తారు. నీ కుటుంబంలో ఉన్న చిన్న పిల్లలు దేవుని స్తుతిస్తుండగా నీ ఇంటి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తాడు. ఏ సాతాను శక్తులు, చీకటి, బలహీనతలు దేవుని దుర్గాన్ని దాటి నీ కుటుంబం మీద దాడి చేయడానికి ఏ అవకాశం లేకుండా ఉంటుంది. దీనికి కారణం పిల్లలు దేవుని స్తుతించడం. చిన్నపిల్లలు దేవుని స్తుతించాలి అని అంటే తల్లిదండ్రులు మాదిరికరమైన జీవితాలను వారికి చూపించగలగాలి. మన జీవితంలో మనకి చాలా ఆశలు ఉంటాయి. నాకు పిల్లలు కావాలి, పెళ్ళైన వెంటనే అనుకుంటారు నాకు పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి. కానీ ఆ బిడ్డలు ఇచ్చేవాడెవడు? దేవుడు కదా. మనుషుల యొక్క బలము వలన బిడ్డలు కలగరు, దేవుని యొక్క ఆజ్ఞ వలన పిల్లలు కలుగుతారు. అందుకని గర్భఫల బైబిల్ ఇంకొక మాట కూడా ఉంది. ఆ మాట ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం ఒకసారి తెరవండి. ఇర్మియా గ్రంథం నుంచి నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం చొప్పున మనం కొన్ని సంగతులను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చూస్తారా? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగిని. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితేనంటే అర్థం ఏంటంటే,
గర్భములోనికి ఒక బిడ్డ రాకముందు దేవుని యొక్క మనస్సులో నిర్ణయించబడతారు అని. అంటే నువ్వు అమ్మాయిగా పుట్టాలా, అబ్బాయిగా పుట్టాలా, అంటే ఆడా మగ అన్నది దేవుడి నిర్ణయం. రెండవది, నువ్వు ఎవరి కడుపులో పుట్టాలో కూడా దేవుడి నిర్ణయం. చిన్నప్పుడు నేను రిక్షాలో వెళ్ళేవాడిని స్కూల్కి, 5, 6 తరగతులు 7 తరగతిలో. నా స్నేహితులు ఉండేవారు, వాళ్ళ అమ్మని తీసుకుని కారులో వచ్చేవాళ్ళు. నాకు విపరీతమైన కోపం వచ్చేది మా అమ్మ మీద. ఎందుకంటే నీకు నేను పుట్టాను కాబట్టి రిక్షాలో వెళ్తున్నాను, అదే వాళ్ళ అమ్మకు పుట్టుంటే నేను కూడా కారులో వెళ్ళేవాడిని కదా అని అనుకునేవాడు చిన్నప్పుడు. అజ్ఞానం. 5వ తరగతి 4వ తరగతులు ఏం తెలుస్తుంది. కానీ తర్వాత నాకు తెలిసింది, నా తల్లి ఎంత ప్రార్థనా పరురాలు, ఎంత కృపదేవుడు నాకు ఇచ్చాడు. ఆ తల్లికి నేను పుట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఇదంతా కేవలం దేవుని యొక్క కృప. నువ్వు ఎవరికి పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, అసలు ఆడపిల్లగా పుట్టాలా మగపిల్లోడుగా పుట్టాలా అన్నది దైవ నిర్ణయం. అప్పుడప్పుడు చాలా మంది క్రైస్తవులను కూడా మనం చూస్తాం, ఒకరిద్దరు ఆడపిల్లలు పుట్టేటప్పటికి ఇంట్లో సతాయిస్తారు. ఎందుకు ఆడపిల్లలు కంటున్నాం ఊరికే అని. ఎవరికంటారు ఆడపిల్లల్ని, ఎవరికంటారు మగపిల్లల్ని? మనుషులుగా అంటారు, కానీ నిర్ణయించేవాడు దేవుడు కదా. స్తోత్రం కలుగును గాక. దేవుడిని నిర్ణయించాడు. నువ్వు పుట్టాలని దేవుడు నిర్ణయించాడు. ఫలానా తల్లికి పుట్టాలని నిర్ణయించాడు. ఫలానా వ్యక్తిగా పుట్టాలని నిర్ణయించాడు. కానీ ఎలాగ బ్రతకాలో నీ చేతికి అవకాశం ఇచ్చాడు. నువ్వు చక్కగా బ్రతకాలి, నీ పిల్లలకి చక్కని జీవితాన్ని నేర్పాలి. అబ్రహాము దేవునికి లోబడి బ్రతకటం వల్ల, అబ్రహాము దేవుని మాటకు లోబడి బ్రతకటం వల్ల అబ్రహాముకు తన కుమారుడైన ఇస్సాకు లోబడినట్లు బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పగలరా ఒక్కసారి? అబ్రహామును ఒకరోజు దేవుడు అడిగాడు, అబ్రహామా నీ బిడ్డ ఇస్సాకును నాకు బలివు అన్నాడు. ఇస్సాకుని అబ్రహాము కొండ దగ్గరికి తీసుకెళ్లాడు, కొండ ఎక్కించాడు, అక్కడ బలిపీఠం పెట్టాడు, 2 చేతులు వెనక్కి ఇరిచి కట్టేశాడు, కళ్ళకి గంతలు కట్టాడు. ఆ బలిపీఠం మీద పడుకోబెట్టేటప్పుడు వరకు కూడా నువ్వు నన్ను ఎందుకు చేతులు కట్టేస్తున్నావని కానీ, కళ్ళకి గంతలు ఎందుకు కడుతున్నావని కానీ, ఈ బలిపీఠం మీద నన్ను ఎందుకు పడుకోబెట్టావని కానీ ఒక్క మాట కూడా అడగలేదు. బలి పశువు ఎక్కడ నానా అని అడిగాడు అంతే తప్ప, నేను ఇక్కడ పడుకోవాలి, ఎందుకు పడుకోవాలి, నా చేతులు ఎందుకు కట్టేస్తున్నావు, నేను ఎందుకు పైకెక్కాలి, ఇవేమీ అడగలేదు. ఎందుకంటే అబ్రహాముకి తన బిడ్డ ఇస్సాకు లోబడ్డాడు. కారణం ఒకటే, అబ్రహాం గొప్పోడని కాదు, అబ్రహాము దేవునికి లోబడ్డాడు కనుక అబ్రహాము యొక్క సంతానము అబ్రహాముకు లోబడింది. నీ పిల్లలు నీకు లోబడాలంటే ముందు నువ్వు దేవునికి లోబడే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నీ పిల్లలు ఆటోమేటిక్ గా నీకు లోబడతారు, దేవుడికి కూడా లోబడతారు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే గర్భంలో పుట్టక ముందే మనుషుల యొక్క జీవితాన్ని చూశాడు దేవుడు. మా పూర్వీకులు, నేను చిన్న విషయం చెప్తాను. మా పూర్వీకులు అంటే మా తల్లి గారు, మా తండ్రి గారు అంతా కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందినవాడు. వైష్ణవ సాంప్రదాయం మా సాంప్రదాయం. అంటే మాకున్నటువంటి పని ఏంటంటే దేవాలయాల గుళ్ళు అర్చన చేసే పని మా కుటుంబాన్ని. మా ఊర్లో మాకు సొంతగా గుళ్ళు ఉన్నాయి. అలాగే ఇప్పుడు తిరుపతి కానీ, భద్రాచలం కానీ, సింహాచలం కానీ, ఇలాగ వైష్ణవ ఆలయాలన్నీ కూడా మా బంధువులే అక్కడ పూజారులుగా అర్చకులుగా పనిచేస్తూ ఉంటారు. మాకు స్వయాన మా స్వగ్రామం తూర్పుగోదావరిలో మాకు ఒక గుడి ఉంది. మా ఇంట్లో అంటే మా కుటుంబంలో మారు మనసు పొందని వాళ్ళందరేమో గుళ్ళు అర్చకులుగా పనిచేస్తున్నారు. మారు మనసు పొందిన మేమేమో చర్చి కట్టుకుని చర్చికి పనిచేస్తున్నాం. ఒకే ఊర్లో ఉంటాం, కానీ వాళ్ళు గుడి నడుపుతుంటారు, మేము దేవుని మందిరాన్ని నడుపుతున్నాం. ఏదో ఒక రోజు ప్రభు వారికి రక్షణనిస్తాడని ప్రార్థన అయితే చేస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, మా తాతగారు ఉన్నారు, మా అమ్మగారు నాన్నగారు ఉప్పులూరి పర్వతాచార్యులు. పర్వతాచార్యులు అంటే 2 జిల్లాలకి వైష్ణవ గురు ఆయన మా అమ్మగారికి పెళ్లి చేసేటప్పుడు మా అమ్మగారికి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, అపుత్రస్య గతి నాస్తి స్వర్గో నైవచః అని. అంటే మగపిల్లోడు పుట్టాలని, మగపిల్లవాడు పుట్టి తలకూరు పెడితే నువ్వు స్వర్గానికి వెళ్తావు, మగపిల్లవాడు పెట్టకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, చేసుకోమా అని పెళ్లి చేసి పంపించాడు. మా నాన్నగారు అక్కడ మద్రాసులో ఉండగా అమ్మగారు అక్కడికి కాపురం పెట్టారు. ఆమె గర్భవతి ఇంటికి వచ్చినప్పుడు మొదటి విడతలో అమ్మాయి పుట్టింది. పుడితే మా తాతగారు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అన్నయ్య చెప్పి పంపించాను కదా, నువ్వు మగపిల్లోని కనాలి, నీకు తలకూరు పెట్టాలి కదా. అంటే అప్పట్లో వాళ్ళు చచ్చిపోయినా తలకూరు పెట్టేవాళ్ళు. మనకి ఇప్పుడు పిల్లలు బతికొండగా పెట్టేస్తున్నారు, అది వేరే సంగతి అనుకోండి. అందులో జనరల్ చనిపోయినా పెడతారు, తల్లిదండ్రులకి తలకూరు పెట్టేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ స్పీడ్ ఎక్కువ, కొంచెం నువ్వు చచ్చేదాకా అక్కడ ఊరుకుంటారు వాళ్ళు. సరే, అది వేరే సంగతి. అప్పట్లో మా తాత చెప్పింది ఏంటంటే, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచః అని. అంటే స్వర్గము వెళ్ళాలంటే పుత్రుడు పుట్టాలి, అబ్బాయి పుట్టి నీకు తలకొట్టాలి.
మా అమ్మగారు మొదటి గర్భఫలం అమ్మాయి అవటం వల్ల కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపిస్తే మళ్ళీ సంవత్సరం గర్భం వచ్చింది, ఇంటికి వచ్చింది ఆవిడ. రెండవసారి కాన్పులో విజయవంతంగా ఆడపిల్లే పుట్టింది. అప్పుడు మా తాతగారికి బీపీ, షుగర్ లాంటి జబ్బులు కూడా వచ్చాయి. టెన్షన్ ఎక్కువైపోయి, ఎందుకంటే నువ్వు స్వర్గానికి పోవడంగా నువ్వు నరకానికి పోయేలా ఉన్నావు, నువ్వు మగపిల్లని కనమంటే ఇద్దరు ఆడపిల్లలు ఎట్ట కంటావమ్మా నువ్వు అని. నేనేమంటావు నాన్నగారు అంటే, లేదు మళ్ళీ వెళ్ళని చెప్పి పంపించారు. ఇద్దరు ఆడపిల్లలు తీసుకెళ్ళి మళ్ళీ మద్రాసు పోయింది. మళ్ళీ కష్టపడి మూడోసారి గర్భం వచ్చింది. మళ్ళీ సంవత్సరానికి వెనక్కి వచ్చింది. మూడోసారి గర్భవతి అయిన తర్వాత మా తాతగారు కాస్త గట్టిగా చెప్పాడు, లాభం లేదమ్మా ఎలాగైతే ఎట్లా అంటే, ఈవిడ ఏమనుకోకుండా మూడో అమ్మాయిని కనింది. ఆయనకు వచ్చిన కోపం అంతా ఇంత కాదు. నువ్వు ఇక స్వర్గానికి పోవాలి, గడువు పెట్టేవాడు లేకపోతే ఎట్లా, అసలు ఎన్ని చెప్పినా ఎంటలేదు మా నువ్వు అంటే, నేనేమంటావా నువ్వు వస్తానని. ఇదిగో ఈసారి మా తాత ఏం చేశాడంటే, ఇలా కాదులే మా పండితులందరిని తీసుకొచ్చి చేసి, నువ్వు మొన్నదా తలగా ఎటు పెట్టావు లేదు ఇటు పెట్టాలి, ఈసారి ఏదో మొత్తం మీద మార్పులు చేశాడు. మా అమ్మ 4వసారి గర్భవతి వచ్చింది మద్రాసు నుంచి తూర్పుగోదావరికి. 4వసారి ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి మొత్తం మీద 4వ కాన్పులో మళ్ళీ అమ్మాయి పుట్టింది. మా తాత అసలు ఉగ్రుడైపోయాడు. నువ్వు మా ఇంట్లో ఉంటాను కూడా వేస్ట్, ఇంకా నువ్వు వర్గానికి బాగుందని ఎందుకు ఇక్కడ ఉండేది, 4 ఆడపిల్లలు కానీ పో ఇక్కడి నుంచి అని చెప్పి పంపిస్తే, మా అమ్మ వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసిన, ప్రభువా ఈయనేది ఇలా కట్టినాడు, అబ్బాయి పుట్టకపోతే స్వర్గం తలకొడితే ఇలాగ అంటాడు మా నాన్నగారు. లేదు కానీ అసలు నువ్వు గనక నాకు కుమారుని కనుక ఇస్తే నేను వాడిని నీ సేవ కొరకు ఇస్తాను అని చెప్పి దేవుడి దగ్గర అడిగితే 4 ఆడపిల్లల తర్వాత 5వ కానుకను పుట్టాను, నన్ను సేవకి ఇచ్చింది. స్తోత్రం కలుగునగాక. అంటే నేను ఎందుకు విషయం, గర్భములో ఉన్నప్పుడే దేవుడు నిర్ణయిస్తున్నాడు. నువ్వు నేను నిర్ణయించుకోవడానికి ఏం లేదు. నువ్వు పుట్టాలన్నది తల్లిదండ్రుల ఆశ కాదు, దేవుడి నిర్ణయం. దైవ నిర్ణయానుసారమే ఒక బిడ్డ భూమి మీదకి వస్తాడు. ఎవరికైనా గర్భఫలం రాలేదనుకోండి, అది అమ్మాయి తప్పు కాదు, దేవుడు నిర్ణయం ఇంకా కలగలేదు. ఇప్పుడు మీరు అడగాల్సింది దేవుడిని, ప్రభువా నా గర్భఫలం ఇవ్వయా అని చెప్పి అడిగితే దేవుడికి నీలో లోపాలుంటే సరిచేసేవాడు ఆయన. ఇప్పుడు మందులు వాడుతున్నాం లేదా ఇంకోటి వాడుతున్నాం, మంచిది. ఇవేవి పని చేయనప్పుడు దేవుడు మాత్రమే పని చేయాలి, ఎందుకంటే నిర్ణయాధికారం అయింది కాబట్టి. అందుకని నీ గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అని బైబిల్లో ఉంది. మా 2 ఆడల్ని సోదరులు జాషువా గారికి దేవుడిచ్చి జన్మదినం జరుపుకునేటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలలో గుర్తుపెట్టుకోవాలి, ఆయన చంటి పిల్లల స్తుతుల మూలమున వారి చుట్టూ ఒక దుర్గమును స్థాపిస్తాడు. మీ ఇంట్లో పిల్లలు గనక ప్రార్థన చేస్తే, చిన్న పిల్లలు మీ ఇంట్లో గనక ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన దేవుడు స్వీకరించి మీ ఇంటి ఒక గోడ కడతాడట, ఆత్మీయమైన గోడ. ఏ సాతాను మీ దగ్గరికి ప్రవేశించడానికి 100% వీలు లేదు. కాబట్టి మీరేం నేర్పించాలి, మన పెద్దలు ఏం నేర్పించాలంటే, బాలుడు నడవలసిన త్రోవను నేర్పాలి. మనం నేర్పించేది పూర్వకాలం దావీదు అనేటువంటి ఒక పెట్టున్నాడు. మీ అందరికీ తెలుసు కదా. ఎంత తెలుసు దావీదు? చెప్పండి, చూసారా, మాట్లాడారా? దావీదు తినలేదని పలక మరి తెలిసే తెలియదు. దావీదు తెలియదు మీకు, దావీదు గురించి విన్నారంతే, అవునా కదా? విన్నారా లేదా భోజనాలు పిలిచారు ఎప్పుడన్నా? లేదు. దావీదు గురించి విన్నాం, నేను కూడా దావీదు గురించి విన్నాను, నేను ఎప్పుడు చూడలేదు ఆయన ఎట్టుండడు. కానీ బైబిల్ ఏమని తెలుసా, దావీదు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు అరణ్యంలో ఉండగా సింహం వచ్చి గొర్రె పిల్లల్ని తీసుకెళ్లిపోతుంటే అతడు సింహం మీదకు వెళ్లి 2 ముక్కలుగా చీల్చేసాడని ఉంది. ఈ కూటమి పూర్తయిన తర్వాత మీరు అటు వెళ్తే కుక్క ఎంట పడితే మళ్ళీ పరిగెత్తుకుని ఎక్కడికే వస్తారు మీరు. మరి చిన్న పిల్లవాడు ఎట్లా వెళ్ళాడు చెప్పమంటారా? అతని చేతులు ఇంతంత లాభం ఏమి లేవు. అతడు అప్పుడు 14 సంవత్సరాలు వచ్చి యవనస్తుడు, అప్పుడే చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడు అవుతున్నాడు. ఆ సమయంలో గొర్రె పిల్లని ఎత్తుకుపోయే సింహాన్ని ఎందుకు ముక్కలు చేయగలిగాడంటే, ఈ దావీదు చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్నటువంటి ముసలమామలు, ముసలోళ్ళు, వాళ్ళ అమ్మ, వారి నాన్న వాడికి అన్నం పెట్టేటప్పుడే, నాయనా నీ తాతగారైనటువంటి మోషే దేవుడు సముద్రాన్ని 2 పాయలు వేశాడు, నీ తాతగారు అబ్రహాము దేవుడు ఇదిగో ఇన్ని గొప్ప కార్యం చేశాడు, నీ తాత అయినటువంటి ఇస్సాకు దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు, యాకోబు దేవుడు ఆయన నీ తాతలకి దేవుడు చాలా గొప్ప దేవుడు, అన్నిటికంటే గొప్పవాడని ఉగ్గుపాలతో నేర్పించారు దావీదుకి. అందుకనే బాలుడైన దావీదు సింహాన్ని చూసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది, సింహం ఇంతలాగే ఉంది కానీ నా దేవుడు దీనికంటే చాలా గొప్ప. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సింహం చిన్నది, సింహాన్ని వేసిన వాడు గొప్పనప్పుడు ఆయన నాకు తోడుండగా సింహం నన్ను ఏం చేస్తుందని దాని మీద వెళ్ళి చీల్చేసాడు.
ఇప్పుడు దావీదు బలమంతా తన చేతుల్లోది కాదు, తను విన్నటువంటి మంచి మాటల నుంచి వచ్చినటువంటి వలన, గట్టి చెప్పండి, విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలిగింది ఆయనకి. అందుకనే సింహాన్ని మొక్కలు చేశాడు చిన్న బిడ్డ అయిన దావీదు. ఇవాళ మన పిల్లలకి మనం ఏం నేర్పుతాము? సాయంత్రం అయితే 6 నుంచి 6:30, 7 నుంచి 7:30 లైన్గా సీరియల్ వస్తుంటాయి ఇళ్లలో. ఒకదాని అంటే ఒకటి మనం చూస్తాం. పిల్లలతో మాట్లాడే టైం లేదు, పిల్లలకి సమయం లేదు. వాళ్ళని కూర్చోబెట్టుకుని ఒక మంచి మాట కళ్ళజోడు సరే సీరియల్ చూద్దాం అనుకుంటున్నారు, కానీ పిల్లలకి ఏదైనా ఒక మంచి మాట చెప్తామన్న ముసలోని చూద్దాం అనుకుంటా ఒక్కరు కనపడరు. పోనీ ఈ పిల్లకాయలైనా ఈ ముసళ్ళు ఏదో చెప్తారు విందాం అనుకోరు. ముసల్దాన్ని నీకేం తెలియదు పో పక్క అంటారు వీళ్ళు. వీళ్ళు చెప్పిన వినేటట్టు లేరు, ఇంటర్నెట్ చెప్పేటట్టు లేరు. మనం మారాలి. ముందు పిల్లలు మారాలంటే పెద్దవాళ్ళు మారాలి. మనమే మాదిరి, మన మాదిరిని వారు తీసుకుంటారు. అందుకనే బాలుడు నడవాల్సిన త్రోవని నేర్పండి అన్నాడు. వాళ్ళని వదిలేస్తే వాళ్ళే నేర్చుకుంటారు అనలేదు దేవుడు. తల్లిదండ్రులు పెద్దవారు నేర్పితే నేర్చుకుంటారు వాళ్ళు. నువ్వు మంచి మాట నేర్పుతావా మంచి నేర్పుతారు. యథాపిత తదాసుత అని పెద్దలు ఒక సామెత ఉందండి. మీరు ఎలాంటి వారో అలాంటి విత్తనాలే వేస్తారు. ఏ విత్తనం వేస్తే అదే పంటను కోస్తారు. పిల్లల్లో మీరు ద్వేషము అనే విత్తనం వేస్తే ద్వేషమే ఎదుగుతుంది. పిల్లల్లో మీరు ప్రేమ అనే విత్తనం వేస్తే ప్రేమే ఎదుగుతుంది. పిల్లల్లో మీరు భక్తి అనే విత్తనం వేస్తే ఆ భక్తి అంతకంతకు పెరుగుతుంది. మిమ్మల్ని బట్టి మీ సంతానం నడుస్తుంది. అందుకనే నేర్పించాల్సిన బాధ్యత మన కలుగును గాక. దావీదు అలాగే నేర్చుకోబట్టి యవ్వనంలోనే సింహాన్ని పాయలు చేశాడు, మొక్కలు చేశాడు. అలాగే గొల్యాతును ఎదుర్కోవటానికి బాలుడుగా ఉన్నప్పుడే ముందు సాగాడు. అలాగే నీ బిడ్డ ఉన్నతమైన వాడిగా ఎదగంటే తల్లిదండ్రులు ఉత్తమమైన శ్రేష్టమైన భక్తిని కలిగి సాగాలి. అలా గనక మనం వెళ్ళగలిగితే మంచి కార్యాలను దేవుడు నడిపిస్తాడు. అలాగే మనకి 128వ కీర్తనలో ఉన్నటువంటి మాట ప్రకారము నీ చేతి కష్టార్జితమును దేవుడు ఆశీర్వదిస్తాడు అని. అలాగే నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ పిల్లలు భోజనపు బల చుట్టూ ఒలీవ మొక్కలు ఉంటారని ఆశీర్వాదం ఇవ్వటం కారణం కూడా నువ్వు కరెక్ట్ గా ఉంటే నీ పిల్లలు బాగుంటారు అని అర్థం అన్నమాట. చాలా మంది మీ పెద్దవారమైన మనం మన తరాన్ని భక్తి జీవితంలో నడిపించట్లు ముందు మనము భక్తిలో నడవటానికి ప్రయత్నం చేయాలి. అలాగే పిల్లల్ని కూడా దేవుని చేతికి అప్పగించాలి. చాలా మంది డాక్టర్ అవ్వాలి, మా పక్కింటోడి వాళ్ళకి ఏవో ఉంటాయి వాళ్ళ మనసులో. మంచిదే, మీరు ఏదైనా చదివించండి, కానీ అంతిమంగా లాస్ట్కి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నా బిడ్డ మంచి వాడే ఉండాలి, మంచి అమ్మాయిగా ఉండాలని కోరుకోవాలి. స్తోత్రం కలుగును గాక. గొప్పవాళ్ళు కావాలని కోరుకోకండి, మీ పిల్లల్ని మంచి వాళ్ళు అవ్వాలని కోరుకోండి. మంచివాడు దేవుని దృష్టి ఎప్పుడు గొప్పవాడిగానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఇంకొక మాట చివరి ఏంటంటే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలాగా ఉంటారు. ఒలీవ మొక్క ఎంత మాత్రము అక్కడ కానీ పనికిరానిది కానీ ఉండదు. ఒక మంచివి, ఒలీవ మొక్క కాండం మంచిది, మంచివి, ఒలీవ పండ్లు, ఒలీవ పళ్ళు మంచి, అన్ని మంచివే. దాంట్లో చెడు గాని పనికిరానిది గాని ఒక్కటి కూడా కనపడదు. అలాగా నీ బిడ్డలు పనికి వచ్చే పాత్రలుగా ఉండాలి అంటే నీవు దేవుని చేతికి అప్పగించాలి. దేవుడు ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మార్చేస్తాడు. స్తోత్రం కలుగాక. 5 రొట్టెలు 2 చేపలు ఇలాగ మీటింగ్ పూర్తయిన తర్వాత యేసు ప్రభు వారి చేతుల్లో పెట్టారు. గుర్తుందండి ఆ విషయం మీకు? ఎంతమందికి పంచిపెట్టాడు ఆయన? చెప్పండి అమ్మా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు, బైబిల్లో ఉంది. ఎన్ని మిగిలాయి? తర్వాత 12 గంపలు మిగిలాయి. యేసు ప్రభు వారి చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెట్టినప్పుడు ఆకలిగా ఉందని తినేశాడు ఆయన. ఏం చేశాడు ఆయన? ఆకాశం వైపు చూపించి ఆశీర్వదించాడు. ఆశీర్వదించి మళ్ళా విరిచి వారి చేతికి ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళ చేతుల్లో శిష్యులు లేదా పక్కన వాళ్ళ చేతి పెట్టుంటే ఏం చేశాడు? ఇప్పుడు నీ చేతిలోనే పెట్టారు అనుకోండి, ఉపవాస కోటాలు 3 రోజులు ఉపవాసం అయితే మీ 2 చేపలు పెడితే మీరు ఏం చేస్తారు? విరిచి అందరికి ఇస్తారా? సైలెంట్ గా చీరలు దాచుకుని పక్క వెళ్ళిపోయి తినేస్తారు అంతే. అక్కడ వాళ్ళు కూడా ఉపవాసం ఉన్న చాలా గంటలు వాక్యం ఉన్నారంట. వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు. ఎవరి చేతిలో పెట్టినా కూడా గుట్టుకొని మీరు, కానీ ఏ ఆశీర్వదించి మరలా వారికే ఇచ్చాడు. అనేకులకు సమృద్ధిగా బిడ్డగా దేవుడి చేతుల్లో పడితే ఆశీర్వదించబడిన బిడ్డగా అయిపోతారు. వారి ద్వారా 10 మంది ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బిడ్డల్ని దేవుని చేతిలో పెట్టండి.
5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు నీ బిడ్డలను మార్చలేడా? ఖచ్చితంగా మారుస్తాడు. వారిని దీవెనకరంగా నడిపిస్తాడు. అప్పుడు నీ పిల్లలు నీ యొక్క భోజనపు బలచుకు ఒలీవ కలవలే పనికి వచ్చేవారిగా ఉంటారు. అట్టి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మరి జాషువా గారికి, జాషువా గారి బిడ్డలకు కూడా అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమె నీ మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన జీవితాల్లో దేవుని యొక్క కృప విస్తరించినట్లు ఈరోజు రాత్రి ప్రభువా మా జీవితాలను నీవు నడిపించున నీ కృప కటాక్షము చేత నీవే ఆశీర్వదించునని చెప్పి ప్రార్థన చేద్దాం. ఉన్నతమైనటువంటి కృప, ఉన్నతమైన కార్యములను దేవుడు అనుగ్రహించగలడు. ఉన్నతమైన ఆశీర్వాదపు మేలులు దేవుడు చేయగలడు. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు